మనకి ప్రెజెంట్ మన టీమిండియాలో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ చూద్దామంటే ఖచ్చితంగా టీమిండియాకి తలనొప్పిగా మారుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు భయ్యా అంటే ఒకసారి మన ఇండియాలో జరిగినటువంటి మ్యాచెస్ కాకుండా మనకి అవుట్ సైడ్ ది ఇండియా జరిగినటువంటి మ్యాచెస్లో కనుక మీరు ఒకసారి చూస్తే మొత్తం కూడా ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్ల్లో 2 సెంచరీలు కొట్టాడు. దాని తర్వాత ఏకంగా 5 మ్యాచ్ల్లో డక్అవుట్ అవడం జరిగింది. సో మరి మిగిలిన 3 మ్యాచ్లు అయినా సరే కొంచెం పర్ఫార్మెన్స్ ఎత్తాడేమో అనుకుంటే ఒక మ్యాచ్లో 1 రన్ కొట్టాడు, ఇంకో మ్యాచ్లో 2 రన్స్ కొట్టాడు, ఇంకో మ్యాచ్లో వచ్చేసరికి 5 రన్స్ కొట్టాడు. సో మరి చూస్తుంటే మొత్తం 10 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే సెంచరీలు నమోదు చేశాడు. మిగతా మ్యాచెస్ అన్నింటిలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. సో మరి ఇదంతా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏమని? మరి సంజు శాంసన్ ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పర్ఫార్మెన్స్ అవుతుంది కాబట్టి సంజు శాంసన్ ప్లేస్లో మనకి వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కదా, మరి ఇంగ్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక వైభవ్ సూర్యవంశీ కనుక సంజు శాంసన్ ప్లేస్లో వచ్చాడు అంటే ఖచ్చితంగా సంజు శాంసన్ కెరీర్ ముగిసిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో చూద్దాం మరి సంజు ఇక నుంచి అయినా సరే మిగతా 4 T20 మ్యాచ్లు ఉన్నాయి కదా, మరి వీటిలో అయినా సరే మరి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మరి ఆ ప్లేస్ని నిలబెట్టుకుంటాడు లేదా అని చూడాలి.